సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇందులో ఒక డౌట్ ఉంది సార్. 12 తారీఖు డిసెంబర్ 2018కి ముందు లోన్ తీసుకున్నాం. 12 తారీఖు డిసెంబర్ 2018 తర్వాత నేను దాన్ని రెన్యువల్ చేయలే, అప్పు కట్టలే, డిఫాల్టర్ అయిపోయినా. ఇలా రుణమాఫీ అవుతుందా? కాదు. స్పష్టంగా చెప్పాను కదా మార్గదర్శకాలలో. ఓకే, స్పష్టంగా అదే కదా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఆశపడుతున్నారు, తప్పు లేదు. నేను చెప్పండి, రైతాంగం ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇప్పుడు రెన్యువల్ చేసుకునే ఛాన్స్ వచ్చే అవకాశం ఉండదు. ఆల్రెడీ డిసెంబర్ 9 అయిపోయింది కదా. ఓకే, అంటే మనం ఏదైనా ఒక లైన్ అనేది గీసుకుంటాం ప్రతి విధానానికి. ఒక యార్డ్ స్టిక్ అనేది ఉంటుంది. ఆ మార్గదర్శకాలకు, ఆ యార్డ్ స్టిక్ లోబడే మనం అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇండెఫినెట్గా చేయలేము అది. సో కాబట్టి అలాంటి రైతులలో వీళ్ళు అర్హతలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ ఆందోళన ఉన్నమాట వాస్తవమే. వాళ్ళ ఆందోళన అర్థం కూడా ఉంది. కానీ మార్గదర్శకాలకు లోబడి వాళ్ళ అర్హత కోల్పోయారు కాబట్టి మనం దాంట్లో మనం ఏం చేయలేము. అది ఆ పాపం అంతా ఎవరిది? కేసీఆర్ది. అది కూడా చెప్తున్నాను మీకు. ఆ పాపం ఎవరిది? ఆ పాపం మూట కట్టుకుంది బీఆర్ఎస్ వాళ్ళది. ఎందుకంటే అంతకుముందు తను చెప్పిన 1,00,000 లోపల రుణమాఫీ విడతల వరకు చేసుకుంటూ విడతల వారు చేశారు. ఇప్పుడు 1,00,000 ఉన్న రైతుకు 25,000 చేసుకుంటూ పోతే ఆ చేసిన మొత్తం వడ్డీలకే సరిపోలేదు, మెత్తికే సరిపోలేదు. సో కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన కేసులన్నీ పాత బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలు ఇవన్నీ. ఓకే, సో ఈరోజు వీళ్ళని విమర్శించడం అనేది కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని విమర్శించడం అర్థం లేదు. ఓకే, రైతులు అర్థం చేసుకోవాలి. నేను చెప్పేదంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితి ఎవరిది రైతాంగానికి అందిత మాత్రమే. కానీ మార్గదర్శకాలకు లోబడి మనం విధానం అమలు చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్హత రాదు. అది సార్. ఇప్పుడు రెన్యువల్ 2009 అంటే 2023 డిసెంబర్ 9 తర్వాత కొందరు లోన్లు తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? రాదు. అంటే మనకు రుణమాఫీ చేస్తున్నారని ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన తర్వాత నేను రుణాలు తీసుకొని మాఫ్ చేయమంటాం అది సబబు కాదు. ఇప్పుడు 2009 తారీఖు 12/2023కు ముందు నేను లోన్ తీసుకున్నా. ఉదాహరణకి ముందు తీసుకున్నా, నా రెన్యువల్ డేటు రేపు ఈ జనవరి ఇప్పుడు ఉంది, రేపు ఎల్లుండో ఉంది. అది దాన్ని ఎట్లా లెక్క చేస్తారు? 2023 డిసెంబర్ 9 లోపు తీసుకున్న ప్రతి రుణము, ఈ 2 లక్షల వరకు పంట రుణము మాఫీ అవుతుంది. ఆ రోజు నాటుకున్న అప్పు మాఫీ అవుతుంది. ఆ రోజు లోపు, 9కి లోపు. ఓకే ఓకే ఓకే. డిసెంబర్ 8 నాడు తీసుకున్న, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7 నాడు తీసుకున్న ఆ లోన్ కూడా మాఫీ అవుతుంది. 2 లక్షల రూపాయలు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇందులో ఏ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మార్గదర్శకాల్లో స్పష్టత ఉన్నది. ఏం దీన్ని ఈ కన్ఫ్యూజన్ ఆందోళన చేస్తుంది ప్రతిపక్షాలు. వాస్తవానికి రైతులకు స్పష్టతే ఉన్నది. వాళ్ళు మిస్లీడ్ చేసి మీరు 70 లక్షల రైతులు ఉంటే మీరు 23 లక్షలకే చేస్తారంటే అసలు 70 లక్షల మంది రైతులు లేరు. 70 లక్షల పాస్ పుస్తకాలు వీళ్ళకు అంటే వాళ్ళకి తెలియదని కాదు. రాజకీయం చేయాలి, ప్రతి విషయంలో రాజకీయం చేయాలి. రాజకీయానికి ఏదో ఒక ఆయుధం దొరకాలి. మనం చేయొద్దు, చేసే ప్రభుత్వాన్ని మనం బదనాం చేయాలి. ఓకే. సో ఇది కేవలం ఒక దురుద్దేశంతో చేస్తున్న ప్రచారమే తప్ప అసలు భారతదేశ చరిత్రలో ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ, మొత్తం 31 లక్షలు అనేది తర్వాత చేద్దాం. 31 లక్షల కోట్లు ఇంకో విడత అయినాక మాట్లాడదాం. రేపటితోనైతే 18,000 కోట్లు, దాదాపు 18,000 కోట్లు, 18,000 కోట్లు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బహుశా ముందు ఏ రాష్ట్రాలు చేస్తాయని కూడా నేను అనుకోను. సరే, మంచిగా చెడా అది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టైం మనం చేస్తామా, మనం కూడా ముందు చేస్తామా అనేది అది ప్రశ్నార్థకం. కానీ యాజ్ ఆన్ టుడే దట్ ఇస్ హిస్టారిక్. దాన్ని అప్రిషియేట్ చేయాలి. సార్, ఇంకో డౌట్ ఉంది. 2023 అంటే రుణమాఫీ చేస్తున్నారు. 2019, 2012, 2023 వరకు 9, 12, 23 వరకు రుణమాఫీ తీసుకున్న అప్పులకు రుణమాఫీ జరిగిపోయింది. గ్రీవియన్స్ సెల్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే రైతుల నుంచి సమస్యలు స్వీకరించడమో లేకపోతే టెక్నికల్ సమస్యలు ఉంటారో, ఈ గ్రీవియన్స్ సెల్స్లో ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఫస్ట్ గ్రామంలో ఇమ్మీడియట్గా మీకు అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖలోను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఓకే, ఏఈఓస్కు వాళ్ళు గ్రీవెన్సెస్ మీ పాస్బుక్ పెట్టుకొని, ఇగో నా ఈ పాస్బుక్ ఇది, నా బ్యాంక్లో లోన్ ఎంత ఉందో బ్యాంక్ వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు. దానికి ఈ లోను ఎప్పటి నుంచి తీసుకుంటారు ఇది. సో నేను ఈ పరిమితిలో నేను లోన్ తీసుకున్నా, నేను ఈ అర్హత ఉంది నాకు. నేను డిసెంబర్ 2018 తర్వాత డిసెంబర్ 9, 2023 కంటే ముందు తీసుకున్నా పంట రుణం, ఇది క్రాప్ లోను, ఈ పంటకి వేసుకున్నాం, నాకు అర్హత ఉంది,
సో నా కుటుంబం రేషన్ కార్డు ఇది, నా కుటుంబంలో మాకు ఎవరికి లేదు, సో కాబట్టి నాకు మిస్ అయింది టెక్నికల్ ప్రాబ్లంతో. అంటే దాన్ని ఎమ్మడే అట్లా 17,000 కేసులు ఆల్రెడీ సాల్వ్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు జరిగిన 2 దఫాల ఈ రుణమాఫీలో వచ్చిన ఫిర్యాదులు దాదాపు 30,000 ఫిర్యాదులు వచ్చినాయి. ఆల్రెడీ సగం ఫిర్యాదులు ఆల్రెడీ సమస్య పోయినాయి. ఇక కేవలం 17-16 1%. ఇంత పెద్ద స్కీమ్లో మీకు 1% ఈ సమస్య వచ్చింది. 99% ఎక్కడిగా మీకు అమలైంది. ఇంకా ఒక 15-16 కేసులు పాతవి ఉన్నాయి. రేపు అమలు చేస్తే ఇంకొక 5-10,000 15,000 రావచ్చు. మొత్తం ఉంటే 25-30,000 రైతులు నుంచి ఇలాంటి ఫిర్యాదులు రావచ్చు. అందులో అర్హత ఈ మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్న రైతాంగాన్ని అందరికీ ఇమ్మీడియట్గా 30 అవుతాయి. కానీ లేని వాళ్ళు కూడా మీకు గతంలో చెప్పాను, మీకు 2018 డిసెంబర్ కంటే ముందు తీసుకొని కట్టకుండా వదిలేసిన వాళ్ళ డిఫాల్ట్ అయిపోయి మాకు కూడా రాలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళ ఫిర్యాదు కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ మార్గదర్శకాలకు లోబడి మాత్రం వాళ్ళకి అర్హత రాదు. ఇది మొత్తానికి రుణమాఫీ జరగాలి అని కోరుకునే వాళ్ళు చూసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. ఆ అంశాలపైన సార్ స్పష్టించారు. ఇకపోతే సార్, బ్యాంకింగ్ విధానాల్లో లేకపోతే రుణమాఫీలో కొన్ని పదాలకు రైతులకు అర్థాలు తెలియట్లేదు. మొట్టమొదటిది ఏంటి అంటే డిఫాల్టర్ అంటే ఏంటిది, రీషెడ్యూల్ అయితే అంటే ఏంటి, రెన్యువల్ అంటే ఏంటి. నేను చెప్పగలను, కానీ మీ నోట్తో రైతులకు చెప్తే అర్థమవుతాయి. రెన్యువల్ అంటే ఏంటిది? ఫస్ట్ ఫ్రెష్ లోన్ గురించి చెప్తాను. అంటే ఫస్ట్ 3 రకాల లోన్లు ఉంటాయి. ఒకటి పంట రుణము, దాన్నే స్వల్పకాలిక రుణం అంటాం. ఓకే. ఇది రైతుకుండే విస్తీర్ణాన్ని బట్టి వేసే పంటను ఈ రెండింటికి ఆధారంగా ఎకరానికి 30,000, 40,000, 50,000 పంటను బట్టి నిర్ణయిస్తారు. ఇది మ్యాక్సిమం 1 సంవత్సరం లోపల కట్టినట్లయితే ఆ వడ్డీ రాయితీ కూడా, డిస్కౌంట్, ఈ సబ్సిడీ కూడా వాళ్ళకు పడుతుంది, వాళ్ళకు వస్తుంది. సో చక్కగా తీసుకోవచ్చు, మళ్ళీ కట్టుకుంటే ఎవ్రీ ఇయర్ తీసుకోవచ్చు, రెన్యువల్ చేసుకుంటే ఇది పంట రుణం. అదేవిధంగా ఒకటి టర్మ్ లోన్స్, అంటే కేవలం ట్రాక్టర్లు కొనడానికి, కంబైన్ హార్వెస్టర్స్, పెద్ద పెద్ద వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ అభివృద్ధి కోసం తీసుకునే రోజులు అవి కొన్ని లక్షల మీద ఉంటుంది. అది పెద్ద రైతులు ఎక్కువ తీసుకుంటారు. ఓకే. ఇక మూడవది బంగారం లోన్. బంగారం ఉంటుంది, భూమి తక్కువ ఉంటుంది, ఒక్కోసారి భూమి ఎక్కువ ఉంటుంది, పాస్బుక్లు ఉంటాయి, ప్లస్ బంగారం ఉంటుంది. సో అక్కడ పంట రుణం తీసుకుంటారు, మళ్ళీ బంగారం పెట్టి పాస్బుక్లు పెట్టి మళ్ళీ, ఎందుకంటే వడ్డీ తక్కువ ఉంటుంది బంగారం లోన్లకు, ఇది పాస్బుక్లు పెట్టినప్పుడు. అది వ్యవసాయం అవసరం అని రాస్తారు, అది పంట రుణం కాదు. అది వాస్తవానికి బంగారం లోన్లు పంట రుణాల కిందకి రావు. అవి అగ్రికల్చర్ లోన్లు, అంటే టర్మ్ లోన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అట్లా తీసుకుంటారు. సో ఇందులో ఇక తీసుకొని మళ్ళీ టైం ప్రకారం కట్టుకుంటే ఫ్రెష్ లోను అయిపోతుంది. రెన్యువల్ అంటే ఆ నిర్ణీతమైన టైంలో, ఇప్పుడు క్రాప్ లోన్ను మనకు 365 రోజుల లోపల కట్టాలి. ఓకే. ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో బ్యాంక్కి వెళ్ళి నేను 1 లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు వడ్డీ ఎంత ఉంది, ఒక 6,000 అయిందా, 3,000 అయిందా, వడ్డీ ఇంట్రెస్ట్ అంతా తీసేసి ఆ 7,000 అయితే ఆ 7,000కు 10,000 ఎంతో కట్టి మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించుకుంటారు. ఫ్రెష్ లోన్ లాగా దాన్ని రెన్యువల్ లోన్ అంటాం. ఇక రీషెడ్యూల్ అంటే ఎట్లంటే, ఒక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఒక పెద్ద ఒక వరదలో లేదంటే కరువో వచ్చినప్పుడు ఆ పంట నష్టం బాగా జరుగుతుంది. జరిగినప్పుడు ఆ పంట రుణాలు ఏం చేస్తుంటే బ్యాంకులు రీషెడ్యూల్ చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు 1 ఇయర్ కాదు, ఇంకో 1 ఇయర్ పొడిగిస్తారు వాళ్ళు. ఓకే. టైం ఇస్తారు, మీకు ఆ డిఫాల్ట్ ఇట్లా ఏం జరగదు అది. సో టైం ఇచ్చి దాన్ని రీషెడ్యూల్ 3 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. అది అది చేసుకుంటారు. దాంట్లో ఎవ్రీ 3 ఇయర్స్ 1 లక్ష రూపాయలు 30,000 లెక్కన 3-4 ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టుకుంటారు. ఓకే. సో అంటే మొత్తం రుణాన్ని ఒక 3-4 భాగాలుగా చేసి రీషెడ్యూల్ చేస్తారు. మళ్ళీ ఫ్రెష్ లోన్స్ కూడా ఇస్తారు. ఓహో. పాత అప్పుని ఇన్స్టాల్మెంట్ లెక్క కట్టుకోమంటారు, మళ్ళీ కొత్తగా కూడా ఇస్తారు. రీషెడ్యూల్ చేసినప్పుడు ఫ్రెష్ లోన్ కూడా అర్హత వస్తుంది. ఓకే. ఇక డిఫాల్ట్ అంటే వడ్డీ అసలు నిర్ణీతమైన ఆ కాల పరిమితిలో కట్టకపోవటం, దానికి అదేవిధంగా కంటిన్యూస్గా 3 ఏళ్ళు కట్టకపోతే దాన్ని డిఫాల్ట్గా డిక్లేర్ చేసి అది ఆటోమేటిక్ టర్మ్ లోన్గా మారిపోద్ది. ఓకే. అది ఈ రుణమాఫీకి అర్హత రాదు. ఓకే. రుణమాఫీకి పూర్తిగా అర్హత రాదు. ఓకే. ఈ డిఫాల్ట్స్ లోన్స్ కూడా. సో ఇది 3 ఏళ్ళ కంటే ఏవో ఉంటాయి. అది ఎప్పుడు ఈ 2018 నేను వస్తున్నాను అదే క్వశ్చన్. అంటే 2018 తర్వాత డిఫాల్టర్స్ అయితే 18 తర్వాత డిఫాల్టర్ అయిన వాళ్ళకి ప్రభుత్వం క్లియర్ చెప్పింది, ఈ 5 ఏళ్ల పీరియడ్లో మీ సమస్యల వల్ల మీరు వడ్డీ అసలు కట్టకుండా డిఫాల్ట్ అయినా ఆ 2 లక్షల పరిమితి, 2 లక్షలు దాటితే మాత్రం రాదు. అది కూడా రాదు. మళ్ళీ 2 లక్షలు దాటితే పరిమితి 2 లక్షలే.
2 లక్షలు దాటితే అసలు వడ్డీ ఇప్పుడు రెండు కలిపి అసలు వడ్డీ ఇప్పుడు మీకు ఒక ఉదాహరణకు 1,20,000 తీసుకుర్రు 2018 డిసెంబరు 15 తీసుకుని అనుకుందాం. 2018 డిసెంబర్ 15 తీసుకున్నారు. ఓకే. అది డిసెంబర్ 9 నాటికి ఆ 1,20,000 కాస్త 2,20,000 అయింది అనుకుందాం. అవుతుంది 2,10,000 2 లక్షలు దాటుతుంది ఆటోమేటిక్గా. ఓకే. దాటినప్పుడు వాళ్ళకి ఇప్పుడు కాదు, వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ అయినప్పుడు అవుతుంది. నెక్స్ట్ ఫేజ్లో అవుతుంది, నెక్స్ట్ ఫేజ్లో అవుతుంది. డిఫాల్ట్ అయినప్పటికీ అది 2 లక్షలు దాటి ఉన్నది కాబట్టి అవుతుంది. కానీ రేపటి దాంట్లో వీళ్ళు రారు, అర్హత రాదు. ఓకే. అంటే దయచేసి అందరూ అర్థం చేసుకుని ఈ మార్గదర్శకాలకు లోబడి అర్హత ఉన్న ప్రతి రైతుకు అవుతుంది. మార్గదర్శకాలకు లోబడి అర్హత లేని వాళ్ళకి మాత్రం కొందరికి అసలే కాదు, కొందరికి 2 లక్షలు ఎబో ఉన్న వాళ్ళకి మాత్రం వచ్చే ఇంకా ఫైనల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి 2 లక్షలు పైన వాళ్ళకి కూడా ఇస్తామన్నారో అది తర్వాత అవుతుంది. ఓకే. బట్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మాత్రం రేపటితో 100% చేస్తున్నారు. గవర్నమెంట్ మధ్యలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పింది సార్, కొందరు రైతులకు అసలు రుణమాఫీ కాదు అని చెప్పింది. ఎలాంటి రైతులకు కాదు అది? అంటే ఇప్పుడు మీకు ముందే చెప్పాను, మీకు మొత్తం రైతు కుటుంబాలు అంటే మన పాస్బుక్ లెక్క పెట్టుకుంటే 30-32 లక్షల కంటే ఎక్కువ ఉండరు. అందులో హై ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు నాలాంటి మేము ప్రొఫెసర్స్, నాకు 4 ఎకరాలు ఉన్నది, నాకు కాదు. ఓకే. నాకు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం. మేము సంవత్సరానికి దాదాపు 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాను. ఓకే. నాకు రుణమాఫీ అవసరం లేదు, అసలు చేయకూడదు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కాదు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. అది ఆ పరిధి ఎంతవరకు ఉంది? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసారంటే వాళ్ళ ఆదాయం ఏంటిది 5 లక్షలకు పైగా ఉంటేనే కదా. అవును. సంవత్సరానికి. అవును. సో ఇప్పటికైతే ప్రజెంట్గా గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు మనం పక్కకు పెడుతున్నాం. సో అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఎంత మినిమం మీరు క్లాస్ 4 ఎంప్లాయీస్కి అయినా 40,000-50,000 పైగానే ఉంటుంది, ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళు కూడా అనర్హులు. ఓకే. సో అంటే సమాజంలో ఎవరికి అవసరం ఇది? నిజంగా అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారంటే మీకు అసలు వ్యవసాయం అనేది మీకు ప్రధానమైన వృత్తి కాదు, ఆదాయం వనరు కాదు. సో అదే సైడ్ బిజినెస్, సోషల్ స్టేటస్. మా తాత ఇచ్చిండు, మా ఫాదర్ నాకు 4 ఎకరాలు ఇచ్చిండు, మేము పెట్టుకున్నాం, మేము చదువుకున్నాం, బయటకు వచ్చాం, ఉద్యోగం చేసుకుంటున్నాం. అయినా 4 ఎకరాలు ఉంది కాబట్టి ఏదో బ్యాంక్ లోన్ తీసుకుందామని పోయి తీసుకుంటాం, వడ్డీ తక్కువ అని. తీసుకున్నంత మాత్రం నేను క్లెయిమ్ చేసుకోకూడదు రుణమాఫీ. సో ఇవన్నీ ఫిల్టర్ అవుతాయి. ఎవరైతే ఈ 20% మీకు చెప్పాను కదా, ఇప్పుడు 32 లక్షల కుటుంబాలు. సో భూమి ఎక్కువ ఉండటం వల్ల దాని కట్ ఆఫ్ లేదు, కానీ ప్రధాన ఆదాయ వనరు వేరే ఉన్న వాళ్ళకి మాత్రం అర్హత లేదు. అది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అనేది మనకు స్పష్టంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది. ప్రైవేట్ సెక్టర్లో ఉన్న చాలా మంది ఉద్యోగులకి వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ పే చేస్తున్నారు, వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు కూడా ఇదే పరిధిలోకి వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళందరికీ, అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎందుకు కట్టున్నారంటే వాళ్ళు ఎస్కేప్ కాలేరు, కంపల్సరీ కట్టాల్సిందే. ఓకే. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా నవేడేస్ అంత సిస్టమేటిక్ ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. రిటర్న్స్ ఫైల్ చేసినంత మాత్రమే కాదు, వాళ్ళు పే చేస్తారు. ఓకే. ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేసినా అది వాళ్ళకు అర్హత రాదు. జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పే చేస్తారు. ఇప్పుడు రైతులు వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్కో, హౌస్ లోన్కో ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు వ్యవసాయం చూపిస్తారు, ఏదో చేతుర్తులు 50,000 1,00,000 రూపాయలు చూపించుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేస్తారు, వాళ్ళకు వర్తిస్తుంది, వాళ్ళకు అర్హులే. ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఇది ట్యాక్స్ పేయర్స్, నాట్ ట్యాక్స్ రిటర్న్స్. ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా చేసుకుంటాం, ట్యాక్స్ పేయర్స్ కి మాత్రమే అనర్హత. ఓకే. గవర్నమెంట్కి పన్ను చెల్లించే వాళ్ళకు, పన్ను చెల్లించేంత ఆదాయం ఉన్న వాళ్ళకి అర్హత ఉండదు. అది ప్రైవేట్ ఎంప్లాయ్. ఇది రుణమాఫీ వరకే తీసుకొస్తున్నారా సార్, లేకపోతే రేపు పొద్దున రైతు బంధు, రైతు భరోసాలో కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు కదా. సో ఉపసంఘం, క్యాబినెట్ ఉపసంఘం వాటి మీద చాలా కసరత్తు చేస్తున్నారు. కానీ మా వ్యక్తిగత విషయంలో ఉండాలి. ఏదైనా అండి, వెల్ఫేర్ కానీ రైతులకు సంబంధించింది కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏ సంక్షేమం అయినా మనకు టార్గెట్ గ్రూప్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇవ్వాల్సింది తప్ప అన్ని పథకాలు అందరికీ అనే కాన్సెప్ట్ అనేది తప్పు. ఓకే. అది వెల్ఫేర్ కిందకి రాదు, అది లేజీ స్టేట్ అయిపోతుంది. మొత్తంలో సార్ మీరు మొదటి నుంచి రుణమాఫీని ఫాలో చేస్తూ వస్తున్నారు, రుణమాఫీ 3 విడతలను చూస్తూ వస్తున్నారు, రేపు 3వ విడత రుణమాఫీ పోతుంది, ఫైనల్ విడత కూడా ఒకటి ఉందని చెప్తున్నారు. ఈ మొత్తంలో చూస్తే టెక్నికల్ ఎర్రర్స్, అంటే గవర్నమెంట్ నుంచి సమాచారం సరిగ్గా లేకపోవడమో, లేకపోతే రేషన్ కార్డు లింకులు సరిగ్గా లేకపోవడమో, లేకపోతే ఆధార్ కార్డుతో సరిగ్గా ఫ్యామిలీని కౌంట్ చేయకపోవడం, ఇట్లాంటి టెక్నికల్ ఎర్రర్స్ ఎక్కువగా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా?
మీకు ఓన్లీ 1% యాజ్ ఆన్ టుడే. ఓకే. ఇప్పుడు మీకు 100 మంది రియల్గా బెనిఫిషరీస్ అయితే అందులో ఒక్కరు మాత్రం మిస్ అవుతున్నారు. ఎందుకు? ఈ సాంకేతిక పరమైన అంశాలతో, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ లేకపోవడం, అయినా సరే వేరే కుటుంబాలు ఉంటున్నారు, లోన్ తీసుకుంటారు, భూమి మాత్రం ఉంటుంది. అటువంటి కొన్ని ఏమో కొన్ని ప్యూర్ టెక్నికల్ 100% వాళ్ళకి రావాలి, కానీ కొన్ని హ్యూమన్ ఎర్రర్ 1% అనేది అసలు ఎర్రర్. మన 1% కూడా మనం ఎర్రర్ ఉండకూడదు, అదేం ఉండాలని కాదు, అది ఎక్కడ రూల్ లేదు. అసలు రూల్ ప్రకారం 0 ఎర్రర్ మన సిస్టమ్. కానీ ఇప్పుడు రుణమాఫీలో జరుగుతుంది మాత్రం కేవలం 1% బెనిఫిషరీస్కి మాత్రం టార్గెట్ గ్రూప్లలో ఈ కొంచెం సాంకేతిక పరమైన ఇబ్బందులు వచ్చాయి. అందులో ఆల్రెడీ సగం మంది కూడా ఈజీగా సాల్వ్ అయిపోయాయి. మిగతా సగం గ్రౌండ్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్ తీసుకొని వాటి కూడా 30 రోజుల లోపల పరిష్కరిస్తామని స్పష్టంగా చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి గారు. సార్, ఇప్పుడు ఒక కుటుంబంలో మరి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గరికి వస్తే, మళ్ళీ ఒక కుటుంబంలో ఒక రైతు కొడుకు చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి పొజిషన్లో సెటిల్ అయి ఉన్నాడు. ఒకటే కుటుంబం, ఇంకా పెళ్లి కాలేదు, లేకపోతే సింగిల్ రేషన్ కార్డు పరిధిలో ఉన్నాడు. అతని పేరు మీద భూమి లేదు, కానీ అతనికి ఆదాయం ఉంది, అతను ట్యాక్స్ పే చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అతనికి భూమి లేదు కాబట్టి అక్కడ అసలు రుణమనే రాదు, సబ్జెక్టే రాదు. సో తండ్రికి మాత్రం తండ్రి పేరు మీద తండ్రి రైతుగా కనిపిస్తాడు, తండ్రికి ఎలిజిబుల్ వస్తుంది. సో ఆ కొడుక్కి ప్రత్యేకంగా పాస్బుక్ ఉండి అతని కుటుంబం ఏర్పడితే మాత్రం అతను కూడా క్రాప్ లోన్ తీసుకొని పాస్బుక్ ఉంటే అతనికి మాత్రం అనర్హుడు. కానీ అతనికి భూమి లేదు, అసలు రుణము లేదు, కాబట్టి అసలు ఆ ప్రసక్తే రాదు. ఓకే 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 సార్, మొత్తానికి ఫైనల్గా 2 లక్షల వరకు రుణం మీద రేపు చాలామందికి డౌట్స్ వస్తాయి. ఎందుకంటే రేపు 2 లక్షల వరకు రుణమాఫీలో వడ్డీ రూపాయి ఎక్కువనే ఆగిపోద్ది, లేకపోతే పాత బాకీ 10 రూపాయలు ఎక్కువనే ఆగిపోద్ది. చాలామందికి బ్యాంకులో అమౌంట్ క్రెడిట్ అవ్వడం ఆగిపోద్ది. ఇట్లాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఒకటి ఏంటంటే, ఫస్ట్ బ్యాంకులకు వెళ్ళి అసలు మీకు వడ్డీ అసలు కలిపి మీకు ఈ పీరియడ్లో తీసుకున్నది ఏదైతే కాలపరిమితి ప్రభుత్వం విధించింది 12/12/2018 నుంచి 9/12/2023 వరకు మీరు తీసుకున్న రెన్యువల్ లోన్ కావచ్చు, ఫ్రెష్ లోన్ కావచ్చు, ఈ ఏ లోన్ అయినా సరే మీరు ఎంత ఉందో ఫస్ట్ మీరు తెలుసుకోండి. 2 లక్షల లోపు ఉందంటే మీకు 100% అవుతుంది. కాకపోతే ఇమ్మీడియట్గా మీరు ఏఈఓని కన్సల్ట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ 2 లక్షల కంటే ఎబోవ్ ఉందనుకోండి, ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉందనుకోండి, అయినా మీకు అయ్యే అవకాశం లేదు. ఓకే. అయినా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఓకే. ఎందుకంటే ఆ 1000 2000 మీకు ఆ 2 లక్షలకు ఏదైతే ఎక్కువ ఉందో అది మీరు ఇమ్మీడియట్ కట్టుకునే కెపాసిటీ ఉంటే కట్టుకొని ఆ 2 లక్షల లోపు పరిమితి మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్ విడత ఏదైతే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో హామీ ఎక్కువన్నా సరే చేస్తామన్నారో అది చేస్తామని ఉన్నారు కాబట్టి అది నెక్స్ట్ ఫేజ్లో అవుతుంది. అది కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఓకే. మొత్తానికైతే ప్రతి రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ అయితే జరిగి తీరుతుంది ఈ మార్గదర్శకాలకు లోబడి. అది ఇంపార్టెంట్. అంటే 2012 తారీఖు 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య లోన్ తీసుకున్న వాళ్ళకి కావచ్చు, కొత్తగా గత లోన్ని రెన్యువల్ చేసిన వాళ్ళకి కావచ్చు, మితిగట్టి మళ్ళీ బ్యాంకుల పైసలు తీసుకున్న వాళ్ళకి కావచ్చు, ఈ లోపు తీసుకొని మొత్తమే కట్టకుండా ఇచ్చిపెట్టిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి మాత్రం రుణమాఫీ అవుతుంది. 2 లక్షల లోపు వరకు ఉంటే 100% రేపే అవుతుంది. 2 లక్షలు దాటితే వడ్డీ అసలు కలిపి రేపు కాదు, కానీ వచ్చే విడతలు అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రుణమాఫీ పైన రైతులకు చాలా డౌట్స్ ఉన్నాయి, రుణమాఫీ పైన చాలా సందేహాలు ఉన్నాయి. ఎవరు తీరుస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చినందుకు సుమన్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.